ఒకానొక సమయంలో ఒక రాజు శాంతి అనే పదానికి సరైన అర్థాన్ని ఇచ్చే అద్భుతమైన చిత్రాన్ని గీసిన వారికి భారీ బహుమతి ఇస్తానని ప్రకటించాడు. దేశంలోని చిత్రకారులందరూ రకరకాల చిత్రాలను గీసి రాజు యొద్దకు తీసుకొని వచ్చారు. చివరికి రాజు 2 చిత్రాలను ఎంపిక చేశాడు. వాటిలో మొదటి చిత్రాన్ని, రెండవ చిత్రాన్ని రాజు తన ఆస్థానములో ఉన్న అధికారులందరికీ చూపించసాగాడు. మొదటి చిత్రములో ఏముందంటే, ఒక ప్రశాంతమైన సరస్సు, ఆ సరస్సులో చుట్టుప్రక్కల ఉన్న పచ్చని పర్వతాలు మరియు నీలాకాశము, తెల్లని మేఘాలు ఎంతో అందంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదే నిజమైన శాంతికి నిదర్శనం అనుకున్నారు. అదేవిధంగా రెండవ చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ రెండవ చిత్రములో ఏముందంటే, ఇందులో కూడా పర్వతాలు ఉన్నాయి, కానీ అవి ఎండిపోయి కరుకుగా ఉన్నాయి. పైన ఆకాశం నల్లటి మేఘాలతో నిండి ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి. కుండపోత వర్షం పడుతోంది. పర్వతం ప్రక్క నుండి ఒక ఉధృతమైన జలపాతం హోరున ప్రవహిస్తూ ఉంది. ఆ రెండవ చిత్రాన్ని చూస్తూ ఉంటేనే భయం వేసేలా ఉంది. ఆ రాజ్యములో ఈ 2 చిత్రాలను చూసిన అధికారులందరూ ఏమనుకున్నారంటే, తప్పకుండా మొదటి చిత్రానికే మొదటి బహుమతి వస్తుంది అని అనుకున్నారు. కానీ రాజు రెండవ చిత్రాన్ని గీసిన చిత్రకారుణ్ణి విజేతగా ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయి రాజును ఏమని అడిగారంటే, రాజా, ఈ రెండవ చిత్రములో శాంతి ఎక్కడ ఉంది అని అడిగారు. రాజు నవ్వి, ఆ జలపాతం వెనుక ఉన్న బండరాతి సందున జాగ్రత్తగా గమనించండి అన్నాడు. ఆ జలపాతం వెనుక ఉన్న బండరాతి సందున అక్కడ ఒక చిన్న చెట్టు కొమ్మపై ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది. చుట్టూ అంత పెద్ద తుఫాను, వర్షము, జలపాతం హోరు ఉన్నప్పటికీ ఆ పక్షి ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా తన గూటిలో తన పిల్లలతో ఉంది. శాంతి, సమాధానము అంటే మన చుట్టూ ఎలాంటి సమస్యలు, వ్యతిరేక పరిస్థితులు, గొడవలు లేకపోవడం కాదు. చుట్టూ ఎన్ని తుఫానులు, కష్టాలు ఉన్నప్పటికీ మన హృదయంలో ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన శాంతి. ఈ శాంతి, ఈ సమాధానము ప్రపంచములో దొరకనిది, దేవుని యొద్ద మాత్రమే దొరికేది. బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, యోహాను 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. జాన్ 14:27, పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ యూ. ఐ డు నాట్ గివ్ టు యూ యాజ్ ద వరల్డ్ గివ్స్. డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్ అండ్ డు నాట్ బీ అఫ్రైడ్ అని బైబిల్లో చెప్పబడింది. లోకములో శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన హృదయాలకు గొప్ప అద్భుతమైన, అనితర సాధ్యమైన నెమ్మది, శాంతిని ప్రసాదిస్తాడు. ఇదే బైబిల్ చెప్పే దేవుని శాంతి. చివరగా కీర్తనలు 46:1, 2, 3 వచనాలలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. సామ్స్ 46:1-3 verses. God is our refuge and strength, an ever-present help in trouble. Therefore we will not fear, though the earth give way and the mountains fall into the heart of sea, though its waters roar and foam, and the mountains quake with their surging.
అని బైబిల్లో చెప్పబడింది. దేవుని యొక్క గొప్ప శాంతి సమాధానముతో మీరంతా నింపబడాలని ప్రార్థిస్తూ క్రీస్తులో మీ సహోదరుడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.